అబ్బా ఈ వంట పని ఇంకా అవ్వలేదు. మమ్మీ ఏంటమ్మా? డాడీ వాటర్ తీసుకురా. అబ్బా ఆయనకి పర్లేదు నీకు పర్లేదు, ఇక్కడ వంట పని చూడనా మీ పని చూడనా చెప్పు. మమ్మీ తొందరగా ఏంటి మమ్మీ, అక్కడ సీరియల్లో ఏమో తిక్కోవడానికి తీద్దామని చెప్పి కింద పడేస్తుంటే మొహాన్ని కొడుతుందో తెలియట్లేదు మమ్మీ, తొందరగా ఏంటి నువ్వు చదువుకునే వయసులో ఇప్పుడే 90 ఏళ్ళ ముసలిలాగా సీరియల్ అంటావు? మమ్మీ నేను వెళ్ళిపోతున్నా. రా మళ్ళీ ఆ మనిషితో ఏగలేను. రా నీళ్ళు ఇస్తాను తీసుకెళ్ళివు, ఇంకా తీసుకెళ్ళివు పో. అబ్బా ఇద్దరికిద్దరే ఒక్కరు దగ్గరు. సరిపోయింది రెండు అబ్బా కూతుర్లు ఒక్కరు దగ్గరే. అంతేలే ఏం చేస్తాం, నాకెప్పుడు ఈ స్టవ్ ఈ ఇల్లు క్లీన్ చేసుకోవడమే. ఇంకేదన్నా ఉంటేనా నా బతుకి. ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. విజయ ఏంటండి? మంచినీళ్ళు తీసుకురాకుండా. వస్తున్నానండి. అబ్బా నేను వచ్చేసినట్టున్నారు అప్పుడే. ఏంటండి ఇవాళ తొందరగా వచ్చేసారు? ఆఫీస్లో వర్క్ బాగా టెన్షన్, తలకాయ నొప్పి, అందుకే హాఫ్ డే పెట్టి వచ్చేసా. అవునా, ఈ మధ్యంతా నిద్ర లేకుండా వర్క్ చేస్తున్నారు కదా, అందుకని వచ్చినట్టుందండి. అవును, కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటారు. సరేనండి, మరి పడుకోండి. మరి ఇంకా ఎవరున్నారు? విజయ ఉన్నావా? ఎవరో పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూడు. సరేనండి, మీరు పడుకొని రెస్ట్ తీసుకోండి. నేను చూస్తానులేండి. సరే వస్తున్నా. విజయ ఇంట్లో ఉన్నావా? ఎవరు ఇంట్లో ఉండేది? ఎవరో వచ్చినట్టున్నారే. అయ్యో నువ్వు అక్క, రా రా రా, కూర్చో కూర్చో. ఏంటి ఉరుము మెరుపులాగా ఇలా ఊడిపడ్డావు? ఎప్పుడు రాదని కూర్చో. ఏంటి విషయం? ఎప్పుడు రాందని ఉరుము మెరుపులాగా ఊడిపడ్డావు? అబ్బాయికి పెళ్లి కుదిరిందిరా. అవునా? ఏ ఊరు ఏంటి, ఎక్కడమ్మా ఏంటి? ఫారిన్ అమ్మాయి కుదిరింది. అవునా? సరే సరే, ఇన్ని రోజులకి పెళ్లి గడియలు వచ్చాయన్నమాట బాబుకి. సరే సరే ఉండు, నీళ్లు తీసుకొస్తాం తాగు. ఎండను పడి వచ్చా. ఏంటో అక్క రాకరాక గపాన్ వచ్చింది. ఇందా అక్క నీళ్ళు తాగువే. ఇంకేంటి విశేషాలు? తాగు. ఇంకేంటి అందరూ బాగున్నారా? చాలా బాగున్నాయి. సరే సరే, ఇంకేంటి నీకు ఇంకా కోడలు వచ్చేస్తుంది? అబ్బో ఇంకా చెప్పనే అవసరం లేదు, నీకు అత్త పెత్తనం వచ్చేసింది. మరి నువ్వు ఎప్పుడు చేస్తావు మీ అమ్మాయికి పెళ్లి? గమ్ము నుండి చిన్నపిల్ల అయితేను మా అక్క కూతుర్లు కాదు, అప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా అంత దూరం రానేలేదు, ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు అక్క. మన కంటికి పిల్లలు చిన్న పిల్లగానే కనపడతాయి, వాళ్ళకి ఏది వచ్చింది మాకు తెలియదు. అవునా? సర్లే, నీ అంత రాసిపెట్టి ఉండాలిగా. చెప్పు ఇంకేంటి అక్క విశేషాలు? చెప్పు నాన్న. ఒక ఈరోజు సండే కదా, 1 hour పర్మిషన్ ఇవ్వు మమ్మీ ఆడుకోవడానికి. ఏంటి హోంవర్క్ అంతా అయిపోయిందా? అయిపోయింది మమ్మీ, నిన్న నైట్ ఎక్కువ చేసేసా. నీ కూతురా? చిన్నప్పుడు చూసాను, ఇంత పెద్దది అయిపోయింది కదే. మరి ఆడపిల్లలు చెప్పాలా చెప్పు, ఇలా చూస్తే అలా పెరిగిపోతారు. నేను ఇంత పెద్ద అనుకోలేదు, ఇంకా చిన్నదే అనుకున్నా. అవునా? నువ్వు ఇందాక చెప్పావు కదా పెళ్లిలో కానీ అక్క పిల్లలే ఎంతో పెద్ద అయిపోయారు. ఇది పెరగడం పెద్ద గొప్ప ఏముంది చెప్పాక. చాలా బిడ్డ పిల్లగా కూడా ఉంది. సరే సరే, నువ్వు చెప్పావు అంటే కరెక్ట్ గానే ఉంటుంది అక్క. సరే పోయి ఆడుకోపోయి. ఇంకేంటక్క విశేషాలు? సరే కూర్చోవే, చాలా మాట్లాడాలి నీతోను. అవునా? చాలా రోజులు కలిసాం కదా. సరే చెప్పక్క, ఇంకేంటి విశేషాలు? ఏంటి నీ లైఫ్ సంగతి ఏంటి? ఎలా ఉంది నీ లైఫ్? ఏం చేస్తున్నారు? ఉన్నారక్క, ఇంటికి వచ్చేసారు. హాఫ్ డే పెట్టేసి రెస్ట్ తీసుకున్నారు, ఇంట్లోనే ఉన్నారు. అదే మా సంగతి అడిగే కదా, మీ లైఫ్ నుంచి చెప్పాలి కదా మాకు. అవునా? మాదేముందక్క చెప్పు. ఏం చదివిస్తున్నాను? ఏం చదివించడం ఏంటక్క? నువ్వు చదివించిన చదువుల కన్నా చెప్పు. నేనేం చదివించను? స్కూల్కి మా అమ్మ మా నాన్న బొమ్మంటేనే పోలే, నేనేం చదివించను? ఓ అలా అర్థమైందా నీకు? పెళ్ళికి వస్తున్నా కదా, ఏం చదివిస్తావు అని అడిగానే నేను. బొమ్మనుండక్క, చూసావా నీ చీర నీ డ్రెస్తో పోల్చుకుంటాను, అది ఒక పాత చీర. నేనేం చదివించను చెప్పవే. అలా అర్థం చెప్పిందా నీకు? నువ్వు పెళ్ళికి వచ్చేది మహాభాగ్యమే మాకు. సరేలే, ఏమైనా కానీ నీతో నేను ఎక్కడ తొక్కలుతానక్క. ఏమైనా నువ్వేమైనా చెప్పాల్సిన పనే లేదు. నువ్వు మాకు మంచిదే. సరేలే, నేనేం కాదన్నానా ఏంటి?
సర్లే ఇంకేంటి అక్క విశేషాలు? ఆయన పిలుస్తున్నట్టున్నారు మరి ఉన్నాను. సరే ఇంకేంటి నేను కూడా చాలా మందికి ఇన్విటేషన్ ఇవ్వాలి, వెళ్ళేసి వస్తాను. ఖచ్చితంగా పెళ్ళికి రావాలి. సరే అక్క వస్తాను. విజయ ఎవరు వచ్చారు? వస్తున్నానండి. హలో, ఎక్కడున్నదా? లేదండి, ఇన్విటేషన్ పంచుతున్నాం కదా, మా చెల్లి ఇంటికి వచ్చాను అందువల్ల అండి. బా నాయన, మీ చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే తలకాయ ఆకలి అసలు తొందరరా. పూర్తి లేదా మరి? తినలేదు, తొందరరా తల్లి. ఎవరు వచ్చారు? అదే మా పెద్దమ్మ కూతురు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ కొడుకు పెళ్ళంట. సరే కూర్చో. చెప్పండి. వాళ్ళ చదువుకుల గురించి అడుగుతుంటే నేను చదువుకోలేదని అంటావేంటి? గమ్మునుండండి. మన పెళ్ళికి పిలిస్తే ఓ అబ్బో వాళ్ళు ఉన్న వాళ్ళని ఎంత టెక్కుపోయారో తెలుసా? వాళ్ళకి కనీసం అప్పటికప్పటికే చెప్పామని ఆటో ఛార్జీలకు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరే తీసుకొని వచ్చారు. అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. లేదంటే బాగా పొగిడేసి ఏదో ఒక 5,000 10,000 గుంజుదామని వచ్చారు. మన కాడ ఏమైనా చెట్లకు వస్తున్నాయా డబ్బులు? అందుకే అలా చెప్పాను. ఆవిడ నక్క వినాలి, నా దగ్గర చెప్పండి. ఉండాల్సిందానివే నువ్వు. మరి ఏమైనా చెట్లకు వస్తున్నాయా డబ్బులు? కష్టపడితే వస్తున్నాయండి బాబు.